గుంటూరు జిల్లా పత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ బోర్ల రామాంజనేయులకు నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. చోడవరం సిఆర్ కాలనీ వాసులు టీడీపీ ఇన్ఛార్జిపై ఫైర్ అయ్యారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామాంజనేయులు కాలనీకొచ్చారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ఓట్ల కోసం వచ్చిన నాయకులు మరలా ఇంతవరకు ఎందుకు రాలేదని నిలదీశారు. ఇంతవరకు కాలనీకి వచ్చిన టీడీపీ నాయకులు ఒక్కరూ లేరని మండిపడ్డారు. మా బాధలు వినేవారు ఎవరూ లేరా అని ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చి మీరు చెప్తే మేము వినేందుకు సిద్ధంగా లేమని కూడా స్పష్టం చేశారు. కాలనీలో అంగన్వాడీ కేంద్రం లేదని, రోడ్డు, కరెంటు, మంచినీటి సౌకర్యాలు లేవని ఏకరవు పెట్టారు అన్నారు. సమస్యలు చెప్పిన కాలనీ వాసులపై బోర్ల రామాంజనేయులు చిర్రుబుర్రులాడారు. ఇప్పుడు చెప్పబోతున్నది రామానుజులు గారు. అదేవిధంగా అదే చెప్పబోతున్నాం, చెప్పే టైం ఇవ్వాలి కదా. సభ ఫార్మాట్ ప్రోటోకాల్ ప్రకారం జరుగుతున్నది. టీడీపీ నేత రామాంజనేయులపై నిరసన సెగ సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, పత్తిపాడు నియోజకవర్గంలోని చౌడవరంలో సిఆర్ కాలనీలో రాత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమయంలో ఆయనకు నిరసన సెగ తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల నుంచే వచ్చింది. గతంలో అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా 2014లో మమ్మల్ని అనేక మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మా వైపు కూడా చూడలేదు. తర్వాత మళ్ళీ ఓట్ల కోసం వచ్చారు. మా పరిస్థితి ఎవరు వినేవాళ్ళు లేరు. మేము పార్టీకి కష్టపడి పనిచేస్తూ ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు ఓట్ల కోసం మీరు వచ్చారు. పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసాము, ఇప్పటికే డబ్బులు కూడా పోగొట్టుకున్నాము, కానీ మా సమస్యను పరిష్కరించట్లేదు అంటూ ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రామాంజనేయులు కూడా ఒక కలెక్టర్ అంటే గతంలో ఈయన కలెక్టర్ గా పనిచేశారు. అదే ధోరణిలో నేను కలెక్టర్ని, నాకు అంతా తెలుసు అంటూ కామెంట్ చేశారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం నాయకులు. ఓట్లు ఆడుకోవడానికి ఇప్పుడు వచ్చావు, నువ్వు కూడా అదే పాపది, మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఓట్లు వేయించుకోవటమే పనిగా పెట్టుకున్నారు, తర్వాత మీరు ఖచ్చితంగా కనిపించరు, ఇది మాకు పదే పదే జరుగుతున్నాయి అంటూ రామాంజనేయుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో చేసేది ఏమీ లేక తెలుగుదేశం నాయకులు కార్యకర్తల ఆగ్రహానికి గురైన రామాంజనేయులు అక్కడి నుంచి మెల్లగా జారుకోవడం జరిగింది. కార్తీక్. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఒకటే మాట అర్థమైతుంది, నేను కలెక్టర్ చేశాను 10 సార్లు చెప్తానండి. అంగన్వాడీ సెంటర్ 6 నెలల్లో ఇస్తానంటే సరేమ్మా.